ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ కు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, జేపీ నడ్డా. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. విభజన హామీల్లో భాగంగా ఏపీకి ఎయిమ్స్ ను మంజూరు చేసింది కేంద్రం. ప్రస్తుతం అక్కడి సభలో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రేమ, వాత్సల్యం, ఆదరం, అభిమానం చెప్పదలివి కానివి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మహిళలు రక్షించుకోవచ్చు. మహిళలు పురుషులకు ఇద్దరికి మధ్య సమతుల్యం ఉండాలి జనాభాలో, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు దొరక్క బాధపడుతూ ఉన్నారు. అలాగే సుకన్య సమృద్ధి యోజన పేరుతో అమ్మాయి పేరుతో బ్యాంకులో డిపాజిట్ చేస్తే పెళ్లి నాటికి ₹1,00,000 పైగా వచ్చేటట్టుగా. అదేవిధంగా స్కిల్ ఇండియా, అందరికీ తెలివితేటలు మరింత మెరుగు చేసే విధంగా స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టాడు. అదేవిధంగా ఉస్తాద్ అప్గ్రేడింగ్ ద స్కిల్ అండ్ ట్రైనింగ్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్, ముఖ్యంగా మైనార్టీలు, ముస్లింలు, క్రైస్తవులు వాళ్ళ కోసం ఉస్తాద్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. అలాగే వనబంధు కళ్యాణ యోజన, అడవుల్లో నివసించే ఆదివాసీ జాతుల కోసం వాళ్ళకి. అలాగే నానాజీ దేశ్ముఖ్ ఫర్ హాస్టల్ స్టూడెంట్స్, దానికోసం ఒక వెల్ఫేర్ స్కీమ్ పెట్టాడు. అదేవిధంగా మినిమం పెన్షన్, అంతకుముందు ₹30, ₹50, ₹70, ₹300 ఉంటే ప్రధానమంత్రి చెప్పాడు ఎవరికి పెన్షన్ అనార్గనైజ్ సెక్టర్లో ₹1000 కన్నా తక్కువ ఉండకూడదని ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. అదే కాకుండా ఇవాళ కార్మికులకు కూడా 45 కోట్ల మందికి ఇవాళ స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇంతకుముందు డబ్బులు ఢిల్లీ నుంచి వేస్తే ₹100 వేస్తే అది ఊర్లో చేరేతరికే, మంగళగిరి తాలూకా రామచంద్రపురం గ్రామానికి చేరేతరికే ₹15 మాత్రం చేరుతుందని చెప్పాడు రాజీవ్ గాంధీ. అది ఆయన చెడ్డ ఉద్దేశంతో చెప్పలా, మంచి ఉద్దేశంతో చెప్పాడు. తన అసహాయతను వ్యక్తపరిచాడు. అందుకే ప్రధానమంత్రి చెప్పాడు ఢిల్లీ ఇచ్చే ప్రతి రూపాయి గల్లీకి చేరాలా, పేదవాడి ఇంటికి చేరాలంటే ఇక మీద డబ్బులు చేతికి ఇవ్వరు. తహసీల్దార్ చేతికో, ఆర్డీఓ చేతికో, లేదా క్లర్క్ చేతికో, గుమస్తా చేతికో, వీఆర్ఓ చేతికో, బీడీఓ చేతికో, ఏడీఓ చేతికో, డీడీఓ చేతికో వెళ్లే అవకాశం లేదు. నేరుగా బ్యాంకు నుంచి వచ్చి మీ ఖాతాలో జమ అవుతాయి. మీకు ఇచ్చేటికి యూరియా సబ్సిడీ మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. మీకు వచ్చే స్కాలర్షిప్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీకు వచ్చే పెన్షన్ మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మీకు విదేశాలకు వెళ్లే స్కాలర్షిప్ స్టూడెంట్స్కి ఇస్తే అది కూడా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ప్రధానమంత్రి మోడీ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈ టెక్నాలజీ పైన ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా మధ్యవర్తిత్వాన్ని, దోపిడీని, అవినీతిని మనం తగ్గించవచ్చు. దానికోసం ప్రధానమంత్రి గారు చెప్పారు జామ్ జనధన యోజన, ఏ ఆధార్ కార్డ్, మొబైల్తో నువ్వు బ్యాంక్ కూడా వెళ్ళబడే మొబైల్తోనే మొత్తం అంతా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. టెక్నాలజీని మనం ఉపయోగించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశలో ముందుకెడుతున్నాడు. ఈ పీడీఎస్లో ఎంతో మధ్యలో చాలా వరకు మనందరూ చూస్తున్న ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో, ప్రజా పంపిణీ వ్యవస్థలో. దానిలో ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగిస్తే చాలా వరకు దాన్ని తగ్గించవచ్చు. ఆ డబ్బుని ఇతర పేదల కార్యక్రమానికి ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా బడే భారత్ అని చదువుకున్న భారత్